హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర చికెన్ గ్రేవీ. ఈ ఆంధ్ర చికెన్ గ్రేవీని ఒక్కసారి ఈ మసాలాతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ చికెన్ గ్రేవీని మీరు పలావ్లోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ ఆంధ్ర చికెన్ గ్రేవీ చేసుకోవడానికి మనకు ముందుగా 1/2 kg చికెన్ కావాలి. ఈ చికెన్ని మీరు 2-3 సార్లు శుభ్రం చేసి తీసుకోండి. ఇప్పుడు దీని మసాలా కోసం ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో దాల్చిన చెక్క 1, లవంగ 4, ఇలాచి 3, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక గరిటెతో బాగా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు గసగసాలని ముందుగా వేసుకుంటే ఈ గసగసాలు అనేవి మాడిపోతాయి. కాబట్టి ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ గసగసాలను వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చల్లారిన ఈ మసాలాని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు పలుకులు ఒక 6 నుంచి 7 వేసుకోండి. ఇలా వేసి వీటిని మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ 2 సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ను వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీడియం సైజ్ టమాటా ఒక 2 పొడుగ్గా కట్ చేసి ఇలా వేసుకోండి. ఇలా టమాటాని కట్ చేసి వేసుకోవడం వల్ల చికెన్లో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక గరిటెతో ఈ చికెన్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్పై మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా మీరు మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా చికెన్లో వచ్చే వాటర్తోనే ఈ చికెన్ అనేది 50 to 60% ఉడికిపోతుంది. ఇక్కడ చికెన్లో వచ్చే వాటర్ అంతా పోయే వరకు ఈ చికెన్ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కారం మనం 1.5 స్పూన్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని కూడా ఈ చికెన్లో వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్కి ఈ కారం మసాలా పౌడర్ బాగా కలిసేలా కలుపుకోండి. మీరు కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఇలా 5 to 6 మినిట్స్ ఉంచండి. అలాగే మీరు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్లో నుంచి ఆయిల్ తేలాక ఇందులోకి మనం పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి ఒక 3 నుంచి 4, అలాగే కొంచెం కరివేపాకుని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్పై మూత పెట్టుకొని ఇలా మీరు 2 నుంచి 3 నిమిషాలు ఉంచండి. దీని తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా చికెన్ నుంచి బాగా ఆయిల్ తేలాక ఇక్కడ మనం 1/2 కప్ వాటర్ని వేసుకోవాలి. మీరు చికెన్లో వాటర్ ఎక్కువగా వేయవసరం లేదు. ఈ చికెన్ని మనం ఆల్రెడీ 80% వరకు ఉడికించాం కాబట్టి వాటర్ని తక్కువగానే వేసుకోండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని 6 to 7 మినిట్స్ ఉంచండి. ఇలా 7 మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా చికెన్పై వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చికెన్ మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, ఆంధ్ర చికెన్ గ్రేవీ చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.